ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని అరసవల్లి చార్టీస్ భవనం నందు సీనియర్ టైలర్లను ఒమేగా కెమికల్ ఫ్యాక్టరీ నుండి నరమామిడి గంగారాం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ 1846వ సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీన విలియం హువే మొట్టమొదటిగా కుట్టు మిషన్ను కనుగొన్నాడని, కుట్టు మిషన్ ద్వారా ఎంతోమంది దర్జీలుగా ఆనాటి నుండి ఉపాధి పొందుతున్నారని, ఈ రోజున ప్రపంచమంతా దర్జీల దినోత్సవంగా జరుపుకుంటున్నారని, సమాజంలో మనం ధరించే దుస్తులు గౌరవంతో పాటు హోదాను కల్పిస్తాయని, మన పెద్దల కాలం నుండి దర్జీలు ఎంతో విలువలు కలిగి ఉండేవారని, వారికి మంచి ఆదరణ ఉండేదని, ప్రస్తుత కాలంలో కార్పొరేట్ సంస్థల రెడీమేడ్ బట్టలు దిగుమతి కారణంగా టైలరింగ్ వృత్తికి ఆదరణ తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 64 కళల్లో టైలరింగ్ కూడా ఒక కళ అని, చేతి వృత్తుల వారిని మనం ప్రోత్సహిస్తూ వెనుకబడిన టైలర్లకు ఉపాధి కల్పించాలని భీమవరం పట్టణంలోని సీనియర్ టైలర్లను సత్కరించుకున్నామని, ఈ కార్యక్రమానికి సౌజన్యం అందించిన ఒమేగా కెమికల్ ఫ్యాక్టరీ నుండి నరమామిడి గంగారాంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, ఇక అరసవల్లి మణికంఠ, వెంకటేష్, సత్కార గ్రహీత టైలర్లు ఎండి రహీం, ఇక ఎండి షఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దర్జీల దినోత్సవం, టైలర్స్ డే, వరల్డ్ టైలర్స్ డే. మరి ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అరసవల్లి ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మనం ఈ దర్జీలు ఎవరైతే టైలర్స్ ఉన్నారో వారిని సత్కరించుకోవడం జరుగుతుంది. మరి 1846వ సంవత్సరంలో మరి ఫిబ్రవరి 28వ తేదీన విలియమ్స్ హావే అని ఆయన మరి ఈ మిషన్ అనేది, కుట్టు మిషన్ అనేది మొట్టమొదటిగా కనిపెట్టడం జరిగింది. ఆయన 11 నెలలు కష్టపడి ఈ కుట్టు మిషన్ అనేది కనిపెడితే ఆ రోజుల్లో ఆయన భార్య అప్పుడైతే స్టిచ్చింగ్ ఏదైతే కుట్టుందో దాని గురించి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ భార్యను చూసి ఆయన 11 నెలలు కష్టపడి ఈ మిషన్ కనిపెట్టాడు భార్య కోసం. తర్వాత అది ప్రాచుర్యంలోకి వచ్చి ఈనాటికి మనం అందమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి బట్ట స్టిచ్చింగ్ అనేది అవసరం. ఆ గౌరవ సమాజంలో కూడా ఏదైతే మంచి బట్టలు వేసుకుంటారో వాళ్ళకి సమాజంలో కూడా గౌరవం జరుగుతూ ఉంటుంది. టైలర్స్ గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మంచి డ్రెస్ కోడ్ అనేది అవసరం. వాళ్ళ సమాజంలో గౌరవం రావాలన్నా, 10 మందిలో మనం ఆకర్షించాలన్నా సరే ఈ టైలరింగ్ చాలా అవసరం. అటువంటి టైలరింగ్ మీద అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా చాలా వరకు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ టైలర్స్ దినోత్సవమైనటువంటి ఫిబ్రవరి 28వ తారీఖు ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. ఇది వృత్తే దైవంగా భావించి చేసేటువంటి పవిత్రమైన వృత్తి టైలరింగు. అదేవిధంగా సమాజంలో ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తికి న్యాయం చేయాలంటే అది భగవత్ స్వరూపంగా చూసి చేయాలి. అటువంటి భగవత్ స్వరూపంగా చేయనట్టు బట్టే ఆయన 1846వ సంవత్సరం జాన్ పో అని ఆయన ఒక మిషన్ని తయారు చేయగలిగి కనిపెట్టినటువంటి ఈ రోజుని టైలర్స్ డేగా జరుపుకుంటున్నారు. పూర్వం అసలు ఈ సృష్టికి మరో సృష్టి చేసినటువంటి కళాకారులు కానీ, ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఎవరైనా ఉన్నారంటే టైలరింగ్ వృత్తి మాత్రమే. ఈ టైలర్స్కే తెలుసు ఏ డ్రెస్ ఎలా కొట్టాలి, ఎలా కుట్టాలి, ఎలా చేయాలి, ఏ విధంగా మెజర్మెంట్స్ తీయాలి. సృష్టికి మరో సృష్టి చేసే మరో బ్రహ్మ లాంటి వారు ఎవరంటే సృష్టికర్తలు టైలర్స్. అయితే ఈ రాను ఈ టైలరింగ్ ఎలా వచ్చిందంటే ఈ కాస్ట్ పెరిగిపోయి, మెటీరియల్స్ పెరిగిపోయి, దాని మీద ఈ యొక్క రెడీమేడ్ డ్రెస్ వస్తాం వల్ల చాలా టైలర్స్ పాపం పూర్వకాలం నుంచి పనిచేసిన టైలర్స్కి వృత్తి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలరింగ్ మీద ఇప్పటికీ కూడా వాల్యూ మాత్రం పోలేదు. టైలర్స్కి